అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం నాడు మధ్యాంజనేయ స్వామివారిని దర్శించుకోవడం కోసం వేకువజాము నుంచి భక్తులు క్యూ లైన్లో వేలాది మందిగా బారులు తీరారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చక స్వాముల ప్రత్యేక సేవ, నిత్యార్చన పూజలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనాన్ని కల్పించారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో, నాగబలి దళాలతో అష్టోత్తర పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులు ముందుగా 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. భక్తుల అవసరాల దృష్ట్యా అర్చక స్వాములు అన్నప్రాసన, ప్రవాహన పూజలను కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఖమ్మం జిల్లా భీమవరం గ్రామానికి చెందిన భక్తాంజనేయ భజన సమాజం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. మధ్యాహ్నానికి దేవస్థానం నుంచి భక్తులకు వివిధ సేవల ద్వారా దేవాలయానికి 1,14,025 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. దేవస్థానం నిత్యాన్నదాన సత్రంలో 800 మంది పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈవో కొండలరావు వివరించారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దుర్గమ్మ, ఆలయ పర్యవేక్షకులు కురుగంటి రంగారావు ఏర్పాట్లను పర్యవేక్షించారని ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, దేవస్థానం ఈవో ఆకుల కొండలరావులు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు కలిసి ఉదయం 5 గంటల నుండి శ్రీ స్వామివార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం భక్తులకు అందజేయు ఉచిత ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసింది కోరుచున్నాం. అదేవిధంగా ఉదయం 11:30 దాటిన దగ్గర నుండి మా దేవస్థానం అన్నదాన భవన్ నందు అన్నప్రసాదం కూడా వితరణ కార్యక్రమం జరుగుతుంది. మా దేవాలయంలో శుక్ల యజుర్వేద వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు వేదపట్నం చేయుచున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, నామకరణలు, బారసాలు, వివిధ కార్యక్రమాలు నిర్వర్తించు అనంతరం శ్రీ స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్పర్సన్ వారు గౌరవనీయులు శ్రీమతి కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టి కృషితో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యవంతంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. మహారాష్ట్రలో పూణేలో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు జరిగిన 44వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో విజయనగరం పోలీసు తన ప్రతిభను చాటారు. 2024లో క్రీడా పోటీలు విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణనాయుడు విశేష ప్రతిభను కనబర్చి 3 బంగారు, 1 రజత మరియు 1 కాంస్య పథకాన్ని సాధించారు. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన కృష్ణనాయుడు
మంగళవారం నాడు విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి దీపికను గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపిక ఆయనను అభినందించి అతని క్రీడా ప్రతిభను ప్రశంసించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు, వేరే జిల్లాల నుంచి వస్తున్నారు. ఈ మెడల్ ఫైవ్ టైమ్స్ అయినా అయ్యే మేడం వచ్చినప్పుడు. Please like, share, subscribe our channel.